తాను చంద్రబాబు నాయుడుకి విధేయుడునని, ఆయన కూర్చోమంటే కూర్చుంటా, లేవమంటే లేస్తా అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టే ఫాలో అవుతున్నానని తెలిపారు. డిపిఓ నాగరాజు అవినీతి, లంచాలు తీసుకున్న చిట్టా ఆధారాలతో సహా తన దగ్గర ఉందని అన్నారు. ఆధారాలన్నీ కోర్టుకు అందజేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసుకుని మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు నిర్మించాడని ఆరోపించారు. అయినా తాము దౌర్జన్యం చేయలేదని, అన్ని రికార్డుల ప్రకారమే ముందుకెళ్తామని తెలిపారు. వివిధ మండలాల్లో ఎంపీడీఓగా పనిచేస్తూ అర్హత లేకపోయినా అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్రమంగా పదోన్నతిగా డిపిఓగా ప్రమోషన్ తెచ్చుకున్నారు. కర్నూలు జిల్లాలో దాదాపు 3 సంవత్సరాలు డిపిఓగా పనిచేసి ఎన్నో అక్రమాలకు పడిపడినారు. వస్తాయి, మళ్ళీ పెడతా మీటింగ్ మాట్లాడతారు. కర్నూలు జిల్లా అనాధికార లేఅవుట్లకు ఇతను పితామహుడు. ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా, ల్యాండ్ కన్వర్షన్ లేకుండా 3 ఎకరాలే రాజకీయ లాలూచి పడి అదుగులు ఇచ్చారు. అవి కూడా పెడతా. కర్నూలు జిల్లాలో అధికారులు లేఅవుట్లు చేసి కోట్ల పడకలు ఎత్తారు. తాను కర్నూలు జిల్లాలో పనిచేసినప్పుడు పత్రికల్లో అనధికార లేఅవుట్ల గురించి కేజీలు వచ్చినాయి, తెప్పిస్తా. నేను పార్టీకి కాదు విధేయుడిని, తెలుసా? మా చంద్రబాబు నాయుడికి విధేయుడిని. కూర్చోబట్టే కూర్చుంటా, లేమంటే లేస్తా. డిపిఓ నాగరాజు కర్నూలు జిల్లాలో వివిధ మండలాల్లో ఎంపీడీఓగా పనిచేస్తూ అర్హత లేకపోయినా అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్రమంగా పదోన్నతిగా డిపిఓగా ప్రమోషన్ తెచ్చుకున్నారు. కర్నూలు జిల్లాలో దాదాపు 3 సంవత్సరాలు డిపిఓగా పనిచేసి ఎన్నో అక్రమాలకు పడిపడినారు. వస్తాయి, మళ్ళీ పెడతా మీటింగ్ మాట్లాడతారు. కర్నూలు జిల్లా అనాధికార లేఅవుట్లకు ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. చంద్రబాబు నాయుడుకు తను విధేయుడంటూ, నా ఊరికి నేనే రౌడీని అంటూ జేసీ అయితే పరిస్థితి, సంచలన వ్యాఖ్యలు అయితే ఏం చేశారని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడుపై తన నిబద్ధతను స్పష్టం చేస్తూ తాడిపత్రిలో జరుగుతున్న అక్రమాలపై కూడా ఆయన సూటిగా అయితే మాట్లాడిన పరిస్థితి. అయితే వారి వ్యాఖ్యలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే, నాకు చంద్రబాబు నాయుడు దేవుడు అంతే, ఆయన కూర్చోమంటే కూర్చుంటా, లేవమంటే లేస్తా అంటూ చెప్పిన పరిస్థితి. ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఫాలో అవుతున్నాం అంటూ చెప్పిన పరిస్థితి ఉంది. నా ఊరికి అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటూ ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే డిపిఓ నాగరాజుపై గతంలో ఆయన రీసెంట్ గా కూడా ఆయన కొద్దిగా సీరియస్ అయిన పరిస్థితి. దానిపైన ఆయన కొద్దిగా బాంబులు కూడా పేల్చారనే మనం చెప్పుకోవచ్చు. ఆయన లంచం, డిపిఓ ఎవరైతే ఉన్నారో నాగరాజు, ఆయన లంచం తీసుకున్నారంటూ, ఆయన అవినీతి చిట్టా మొత్తం తన దగ్గర ఉంది అంటూ కోర్టులో దాన్ని అందజేస్తామంటూ ఆయన చెప్పిన పరిస్థితి. ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో వారు మొత్తం కావాలంటే దీని గురించి తెలుసుకోండి మొదట అంటూ ఆయన చెప్పిన పరిస్థితి. ఆయన మొట్టమొదటిగా ఈ డిపిఓ గారి గురించి ఏదైతే ఉందో ఆయన డైరెక్ట్ గా అందరి ముందు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా వెంకట మనం చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే ఒక సబ్ రిజిస్టర్ ని మేనేజ్ చేసి లంచం ఇచ్చి మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారనే పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయన ఆ విషయంలో మేము దౌర్జన్యం ఏమీ చేయలేదు అంటూ చెప్పారు. అయితే అన్ని రికార్డుల ప్రకారమే ముందుకు వెళ్తున్నాం, లీగల్ గా ముందుకు ప్రొసీడ్ అవుతున్నాం అంటూ వివరించిన పరిస్థితి. అయితే తాడిపత్రిలో అక్రమ లేఅవుట్లు ఎక్కువైపోయాయి అంటూ 8 నెలలుగా డిపిఓ, తర్వాత కలెక్టర్, తర్వాత జాయింట్ కలెక్టర్ గారికి ఎన్నో ఫిర్యాదులు చేసినా అక్కడ నుంచి స్పందన లేదని అయితే చెప్పిన పరిస్థితి. ఆ విషయమై మన రీసెంట్ గా డిపిఓ కార్యాలయానికి వెళ్లి అతనితో ఆఫీస్ లో చర్చించే విషయమై కార్యక్రమంలో డిపిఓ ఆయన అడిగే జేసీ గారు అడిగే క్వశ్చన్స్ కి ఆయన ఆన్సర్ చెప్పలేక తప్పించుకొని వెళ్ళిపోయాడంటూ చెప్పిన పరిస్థితి. అయితే ఈ విషయమై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు. అయితే మనం చూసుకున్నట్టయితే చివరిగా తన గ్రామ ప్రజల పట్ల ఆయన ప్రేమను కూడా ప్రదర్శించారైతే మనకు అనిపిస్తుంది. అయితే నా ఊరు ప్రజలే నా దేవుళ్ళు, నా ఊరి అభివృద్ధి కోసమే ఎంత దూరమైనా వెళ్తానంటూ అన్న పరిస్థితి. అవసరమైతే నా ఊరిలో ఊరి కోసం నేను రౌడీగా కూడా తయారవుతానంటూ ఆయన కొద్దిగా భావోద్వేగానికి కూడా లోనైన పరిస్థితి ఉంది. వెంకట్. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ.